రైట్, ఇక టాప్ 1 డీటెయిల్స్లోకి వెళ్తే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల రెండో విడత ప్రత్యక్ష విచారణ స్పీకర్ కార్యాలయంలో కొనసాగింది. ఫిరాయించిన 4 ఎమ్మెల్యేలు కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు పిటిషనర్ ఎమ్మెల్యేలు అయినటువంటి చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. మొన్న పిటిషనర్లను ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు విచారించగా నేడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను పిటిషనర్స్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్, మధ్యాహ్నం 12 గంటలకు కాళ యాదయ్య, 1 గంటకు గూడెం మహిపాల్ రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. తదుపరి దసరా పండగ తర్వాత మరికొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ ట్రిబ్యునల్ హోదాలో పిలిచి విచారించనున్నారు. అయితే ఈ నెల 6వ తేదీ తర్వాత స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్తుండటంతో ఆయన వచ్చిన తర్వాత విచారణ ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రదీప్ సిద్ధంగా ఉన్నాడు. ప్రదీప్, చెప్పండి. ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతా ఉంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా ఏదైతే 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు ప్రత్యక్ష విచారణ జరుగుతా ఉంది. ముఖ్యంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంబంధించి ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసి ఉన్నారు. అయితే నిర్ణయం జాప్యం కావడంతో కోర్టుకు వెళ్లారు. కోర్టు త్రూ సుప్రీంకోర్టు అక్టోబర్ 31 వరకు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రత్యక్ష విచారణకు ప్రారంభించారు. 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఈ రోజుతో ముగియనుంది. తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ సంబంధించి నోటీసులు ఇవ్వనున్నారు. ప్రతి విచారణ సందర్భంగా ప్రధానంగా ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి డిస్కషన్ సంబంధించి ఎట్లా జరుగుతుంది అసలు? ప్రధానంగా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మార్పు అంశానికి సంబంధించి పార్టీలో చేరినటువంటి విధానం ముఖ్యమంత్రి సమక్షంలో కావచ్చు లేదా ఇతర నేతల సమక్షంలో పార్టీలో చేరి ఉన్నారు. చేరినటువంటి సందర్భంలో వారికి ఏదైతే కాంగ్రెస్ కండువాలు కట్టి పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ కండువాలు కాంగ్రెస్ కండువాలు కాదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు పార్టీ సమావేశాల్లో కూడా పాల్గొని ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు లేదా మీడియాలో వచ్చినటువంటి వార్తా కథనాలకు సంబంధించి ఆధారాలను చూపిస్తూ ఇది మీరు ఈ సమయంలో పార్టీలో చేరింది వాస్తవం కాదా లేదా ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో ఏదైతే కండువ కప్పున్నది వాస్తవం కాదా, మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు రాకపోవడం, రెండోది బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా పాల్గొనకపోవడం, ఏదైతే కేసీఆర్ దగ్గర జరిగేటువంటి సమావేశాలకు హాజరు కాకపోవడం, ఇటీవల వరంగల్లో జరిగినటువంటి సభకు సంబంధించి కూడా హాజరు కాకపోవడం వంటి అనేక కారణాలను చూస్తూ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ అయితే చేస్తున్నట్లుగా సమాచారం అంతా ఉంది. మొత్తానికి ఇందుకు సంబంధించి వాళ్ళు ఏ రకమైనటువంటి రియాక్షన్ ఇస్తున్నారనేది తెలియాల్సింది. ప్రతి మొన్న ఏదైతే ఫిర్యాదుదారు ఎమ్మెల్యేలు సంబంధించి మొన్న మాట్లాడిన సందర్భం మనం చూసాం. ఏదైతే వాళ్ళు ఖచ్చితంగా అన్ని అబద్ధాలు చెప్తున్నారు, మేము కమండుగా కప్పుకోలేదు లేదంటే చేరలేదన్న విషయాలు చెప్పినట్టు వాళ్ళు వివరించారు. ప్రధానంగా క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి న్యాయవాదులు నిజాలు రాబట్టడానికి ఎలాంటి విషయాలు చెప్తున్నారు, ఎలాంటి జరుగుతున్నాయి అసలు అక్కడ? ప్రధానంగా ఆధారాలను చూపిస్తూ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ అయితే చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత 3 ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ గూటికి చేరారు. అందులో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కొందరు, మరికొంతమంది ఇతర కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. అంతేకాకుండా అనేక పార్టీలకు సంబంధించినటువంటి మీటింగ్లలో కూడా పాల్గొంటున్నారు. దీనికి తోడు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూర్చునే సైడ్, ప్రధాన ప్రతిపక్షం కూర్చునే సైడ్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు కూర్చునే సైడ్ లో ఈ ఎమ్మెల్యేలు కూర్చుంటున్నారు. ఇవన్నిటినీ క్రోడీకరిస్తూ వారిని ప్రశ్నలు అయితే రాబట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ విచారణ మరి కాసేపట్లో ముగియబోతా ఉంది. దీనికి సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం, ఇరు వర్గాల లాస్ట్ ఎగ్జామినేషన్ తర్వాత స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ప్రదీప్, ఇప్పటి వరకు ఎంతమంది ఎమ్మెల్యేను విచారించారు, అలాగే ఇంకెంతమందిని విచారించాల్సి ఉంది, అలాగే ఏదైతే స్పీకర్ విదేశీ పర్యటన కూడా ఉన్నదని తెలుస్తుంది, అంటే మిగతా వాళ్ళను విదేశీ పర్యటన వెళ్ళొచ్చిన తర్వాత విచారించే అవకాశం ఉందా లేకుంటే ముందే విచారించే అవకాశం ఉందా? ప్రధానంగా అక్టోబర్ 31 వరకు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి
నిర్ణయాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు అయితే చెప్పి ఉంది. అయితే అక్టోబర్ 31 వరకు ఈ స్పీకర్ 10 మంది పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసి దానికి సంబంధించిన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అందులో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత మరొకసారి మరికొన్ని ఆధారాలు కావాలంటూ రెండోసారి కూడా స్పీకర్ వారికి నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా పిటిషనర్లకు సైతం 2 సార్లు నోటీసులు జారీ చేశారు. అటు పిటిషనర్లు అటు ఎమ్మెల్యేలు అయితే రిప్లై ఇచ్చారు. అందులో 4 ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రత్యక్ష విచారణకు 29న రావాలని చెప్పారు. 29న పిటిషనర్లు అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు పిటిషనర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ రోజు పిటిషనర్లు తరపు అడ్వకేట్లు పార్టీ మారినటువంటి 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తా ఉన్నారు. అయితే మిగిలిన 6 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నోటీసులు అదేవిధంగా ప్రత్యక్ష విచారణ అయితే చేసే అవకాశం ఉంది. పండుగ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలకు ఏదైతే నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని పిలుస్తారని తెలుస్తుంది. లేదా ఏదైతే అక్టోబర్ 6న స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. అందులో 23 తారీఖు తిరిగి ఆయన తెలంగాణకు వస్తున్నారు. 23 నుంచి 31 వరకు ఆయన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.